జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత చాలామంది భారతీయులు ఏమి కోరుకుంటున్నారంటే భారత ప్రభుత్వం బలూచిస్తాన్కి మద్దతు ఇవ్వాలని, పాకిస్తాన్ని రెండు ముక్కలు చేయాలని కోరుకుంటున్నారు. నిజమే, పాకిస్తాన్కు బుద్ధి చెప్పే తీరాలి. ఇకపై ఉగ్రవాదుల్ని ప్రోత్సహించాలనే ఆలోచన వచ్చిన ఆ దేశ నాయకులకు గుండెలు అదరాలి. ఇదంతా చేయడం సాధ్యమేనా అని అడిగితే సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. ప్రధాని పీఠం మీద కూర్చున్నది ఉక్కు మహిళ ఇందిరమ్మ లాంటి మనిషి అయితే సాధ్యమే. ప్రధాని పీఠం మీద కూర్చున్నది అటల్ బిహారీ వాజ్పేయి లాంటి మనిషి అయితే సాధ్యమే. కానీ ప్రధాని పీఠం మీద కూర్చున్నది మోడీ కదా, కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే గాలి మాటలతోనో, సోషల్ మీడియాలో ప్రచారాలతోనో, బాలీవుడ్ వాళ్ళతో తీయించే దేశభక్తి సినిమాలతోనో పాకిస్తాన్కి గుణపాఠం చెప్పలేం కదా, అందుకే కష్టమనే చెప్పాలి. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే వాళ్ళు పేట్రేగిపోతుంటే బంగ్లాదేశ్ను విడదీసి వాళ్ళ దేశాన్ని రెండు ముక్కలుగా చేసింది. ఆ కోపంతో వాళ్ళు యుద్ధానికి వస్తే తరిమి కొట్టించింది. తర్వాత వాజ్పేయి గారి హయాంలో కార్గిల్ను ఆక్రమించుకోవడానికి సరిహద్దు దాటి పాక్ సైన్యం వస్తే మనోళ్ళు తరిమి కొట్టారు. కానీ ఇప్పుడు ఉన్నది మోడీ కదా, సోషల్ మీడియాలో ప్రచారానికి, బాలీవుడ్ వాళ్ళతో దేశభక్తి సినిమాలు తీయడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తుంది. భద్రతా బలగాలకు నిధులు కేటాయిస్తున్నారో లేదో తెలియడం లేదు. సోషల్ మీడియా మీద, దేశభక్తి సినిమాల మీద పెడుతున్న దృష్టి భద్రతా బలగాల నిధులపైన, ఉగ్రవాద కదలికలపైన పెడుతున్నారో లేదో తెలియడం లేదు.